కిందకు వచ్చి అంటున్నాడు కదా, వ్యర్థము కాదని ఎరిగి, అంటే మీరు పడే కష్టము వృధా కాదని తెలుసుకొని స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అయ్యి ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. దేవుని స్తోత్రం. ఎంత మంచి మాట ఇది. మనము చేస్తాము, కానీ కొంతమంది ఇష్టం వచ్చినప్పుడు చేస్తారు, కొంతమంది ఇష్టం లేనప్పుడు వెనకబడిపోతూ ఉంటారు. కానీ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెబుతా ఉన్నాడు, ఏమని తెలుసా? మీరు చేస్తా ఉన్నారు, అది మనుషులు చూడకపోవచ్చు, మీ ప్రయాస లేకపోతే పొరుగువాడు చూడకపోవచ్చు. మీరు చేసిన ప్రతి పనిలో మీరు స్థిరులై ఉన్నప్పుడు, కదల్చబడలేని వారిగా ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని దేవుని వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అంటారు కదా, వాక్యం బోధించడమే ఒక మంచి పరిచర్య అని అంటుంటారు, లేకపోతే మాట్లాడడమే ఒక మంచి పరిచర్య అంటారు. ఇదే అపోస్తలుల పౌలు అంటాడు కదా, నానా విధములైన పరిచర్యలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. తుడిచేది ఒక పరిచర్య కావచ్చు, ఫోన్ చేసేది ఒక పరిచర్య కావచ్చు, మాఫింగ్ పెట్టేది ఒక పరిచర్య కావచ్చు, సేవకులకి సహకారులుగా ఉండేది ఒక పరిచర్య కావచ్చు. ఏ పరిచర్య అయినా మనం ఎంత చేస్తాము, ఎలా చేస్తాము అనేది పాయింట్ కాదు, కానీ ఆ పరిచర్యలో మనం స్థిరముగా నిలబడి చేస్తున్నామా లేదా అన్నది కావాలి. దేవుని స్తోత్రం.